మార్నింగ్ అండి అందరికి. సో ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికి. సో మన గోల్ ఏంటంటే 2024. సో 2024కి వెళ్ళిన ముందు ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆలోచన. సో మనకు తెలుసు 65,000 థాట్స్ అనేవి మన మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. సో ఈ థాట్స్ లో ఎన్ని గుర్తుంటాయంటే ఏం గుర్తుండదు. ఇప్పుడు నేను కొన్ని కీ పాయింట్స్ చెప్తాను. ఈ కీ పాయింట్స్ ని పట్టుకొని మీరు ఏ కేటగిరీలో ఉన్నారా అన్నది అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకున్న దాని ప్రకారం మనం ట్రైనింగ్ చేసుకుంటే అప్గ్రేడ్ అవుతాం అనమాట లైఫ్లో. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మనం ఈ లెవెల్లో ఉన్నాం, మనం ఈ లెవెల్కి వెళ్ళాలనే ప్లాన్ చేస్తా ఉన్నాం. సో సంథింగ్ గ్రో అనేది కావాలి. ఇప్పుడున్న థింకింగ్ ప్రాసెస్ ప్రకారం మనం ఇక్కడికి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఈ గ్యాప్ చూసారా, ఈ గ్యాప్ ఏందనేది కానీ ముందు మనం ఐడెంటిఫై చేస్తే దాని ప్రకారం మనం ఏం చేయాలా అన్నది మనం ప్లాన్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయి, నేను 3 టైప్స్ ఆఫ్ థింగ్స్ చెప్తానండి. ఈ 3లో ఏం థాట్స్ వస్తున్నాయో చూడండి. మీరు ఆలోచించే విధానం ప్రాబ్లం ఓరియంటెడ్గా ఉందా, సొల్యూషన్ ఓరియంటెడ్గా ఉందా? అంటే మీరు ప్రాబ్లం 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 అని ఆలోచిస్తున్నారా, లేదు నాకు ప్రాబ్లం ఉంది నేను ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి దీనికి ఎలా వెళ్ళాలన్నది సొల్యూషన్ ఆలోచిస్తున్నారా? ప్రాబ్లం మీదే ఫోకస్ చేస్తా ఉన్నారంటే గ్రో అనేది కాలేదు. సొల్యూషన్ మీద ఆలోచిస్తున్నారు అంటే గుడ్ అండి, మీరు మిలియనీర్ అయ్యేదానికి దగ్గరలో ఉన్నారు. సెకండ్, పాస్ట్ ఓరియంటెడ్గా ఆలోచిస్తున్నారా, ఫ్యూచర్ ఓరియంటెడ్గా ఆలోచిస్తున్నారా? అయిపోయిన దాని గురించి ఇట్లా జరిగితే బాగుండేది, అక్కడ అట్లా జరిగితే బాగుండేది, పాస్ట్ మీద ఎక్కువ ఆలోచిస్తున్నారా, లేదు నేను 2024లో జనవరిలో ఈ స్టేజ్కి వెళ్ళాలి, ఫిబ్రవరిలో ఈ స్టేజ్కి వెళ్ళాలి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారా? పాస్ట్ ఓరియంటెడ్ గురించి ఆలోచిస్తూ ఉంటే మనకు ఏం చేయలేమండి. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారంటే మీరు 2024లో సక్సెస్కి దగ్గరగా ఉన్నట్టు. థర్డ్, స్కేర్సిటీ మైండ్ సెట్ మీద ఉందా, అబండెన్స్ మైండ్ సెట్ మీద? అంటే స్కేర్సిటీ మైండ్ సెట్ అంటే నా దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తా ఉంటా. అబ్బా నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నా దగ్గర అప్పులు ఉన్నాయి, నేను ఇట్లాంటి ప్రాబ్లం, దీని గురించి ఆలోచిస్తున్నారా? లేదు ఈ రోజు నా దగ్గర ఏముంది, పనుకోవడానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఆలోచించేదానికి కెపాసిటీ ఉంది, ఇవి చాలు, వీటిని బేస్ చేసుకొని నేను ఎలా 2024లో ఎదగాలని ఆలోచిస్తున్నారా? ఈ మూడిట్లో బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం ఓరియంటెడ్ అంటే ఏం చేయలేం, పాస్ట్ ఓరియంటెడ్ అంటే ఏం చేయలేం, స్కేర్సిటీ ఓరియంటెడ్ అంటే ఏం చేయలేం. మీకు ఇప్పుడు కావాల్సిన స్కిల్స్ ఏంది? సొల్యూషన్ ఓరియంటెడా? సొల్యూషన్ ఉందా? సొల్యూషన్కి కావాల్సిన ప్రాబ్లం దానికి తగ్గట్టు వర్క్ చేయడం. ఫ్యూచర్లో ఎలా ఉండాలనే దాని మీద వర్క్ చేయడం. అబండెన్స్, నా దగ్గర ఉండేదానికి థ్యాంక్ యూ చెప్పుకొని ఎక్కడికి వెళ్ళాలనే దాన్ని ట్రైన్ చేసుకోవడం. ఈ 3 స్టెప్స్ కానీ చేస్తే 2024లో ఫస్ట్ స్టెప్ మీరు ముందుకు వస్తారండి. ముందు మనం ఎక్కడికి వెళ్తామనే దానికన్నా ముందు మన ఆలోచన విధానం మారితే మనం రీచ్ అవ్వాల్సిన గోల్ దగ్గరికి రీచ్ అవుతాం. ఇక్కడ చాలా మంది ఏమంటారంటే అఫోర్డబిలిటీ అంటారు. అంటే నా దగ్గర ఈ స్థాయి లేదు, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, నాకు కావట్లేదు, నా దగ్గర లేదంటారు. సార్ అఫోర్డబిలిటీ అనేది ఏంటంటే మనం ప్రతి ఇయర్కి మన ఆలోచన విధానం మన ఇన్కమ్ని బట్టి అఫోర్డబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. దానికి మిలియనీర్ అవ్వడానికి సంబంధమే లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. సో దాన్ని పక్కన పెట్టి మీరు ఏం ఆలోచిస్తున్నారో అదే జరుగుతుంది అంటున్నారండి. కానీ ఏం ఆలోచించాలి అన్నది ఎవరు చెప్పట్లే, ఎక్కడా చెప్పట్లే. పాజిటివ్ థింకింగ్ అంటున్నారు, కానీ అసలు పాజిటివ్ థింకింగ్ అంటే ఏంది అనేది ఏది తెలియట్లేదు. సో ఫస్ట్ స్టెప్ నేను ఆలోచించింది ఏంటంటే ఆలోచన విధానం మారాలి. ఇప్పుడు 2024లో మీరు మిలియనర్ అవ్వాలనుకున్నారు, అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు మారడానికి రెడీగా ఉన్నారా? మరి ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే ఇవన్నీ మీకు లేవనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ థింకింగ్ లేదు, రేషనల్ థింకింగ్ లేదు, పాసిబిలిటీ థింకింగ్ లేదు, సొల్యూషన్ థింకింగ్ లేదు అని మీకు తెలిసిందనుకోండి,
వీటిల్ని ట్రైన్ చేయడానికి నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. మారడానికి మీరు రెడీగా ఉండాలి, అంతే తేడా. సో నా దగ్గర ఇది లేదు. థింకింగ్ స్కిల్స్ దీనికంతా ఖర్చు కాదండి. డబ్బులు లేకపోయినా ప్రాబ్లం లేదు. దీనికంతా ఏంటంటే మైండ్ సెట్ అనేది కావాలి. సో ఫస్ట్ థింకింగ్ ఏంటి, మీరు సొల్యూషన్ ఓరియంటెడ్గా థింక్ చేయడం స్టార్ట్ చేయండి. డిసెంబర్లో ఎలా ఉండాలి, జనవరికి ఎలా ఉండాలి, ఫిబ్రవరికి ఎలా ఉండాలి అనేది ఫ్యూచర్కి ప్లాన్ చేసుకోండి. అబండెన్స్ మైండ్ సెట్ని ప్లాన్ చేసుకోండి. ఇవి చేయడానికి మనీతో సంబంధం లేదండి. మీకు లేవు అని తెలిస్తే దీన్ని ట్రైన్ చేయడానికి నాలాంటి వాళ్ళు ఎవరెవరు ఉంటారో, మీరు చెయ్యడానికి రెడీగా ఉంటే టీచర్ అనే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారండి. సో 2024లో మీరు ఏదో ఎక్కువ ఆలోచించద్దండి. ఈ 3 సింపుల్ స్టెప్స్ని ఫస్ట్ మీరు ప్లాన్ చేయండి. ఆటోమేటిక్గా రిజల్ట్ అన్నది మీరు అనుకున్న లెవెల్కి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ అండి.